శ్రీరామ జయం. కైలాస మానస సరోవర తీరం వద్ద కైలాసయాత్ర చేసే పూర్వం చెప్పవలసిన సంకల్పం. అయం ముహూర్తస్తు ముహూర్తో అస్తు ఆచమ్య కేశవాయ స్వాహ శ్రీకృష్ణాయ నమః. బొటనవేలు, మధ్యవేలు, ఉంగరం వేలు ఈ మూడింటితో ఇలా కుడి చెవి తమ్మె పట్టుకోవాలి. శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే మేరోః ఉత్తర దిగ్భాగే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శ్రీశైలస్య ఉత్తర దిగ్భాగే హిమవత్ ప్రదేశే కైలాస మానస సరోవర తీరే రమ్యక పశ్చిమ దిశే అస్మిన్ వర్తమానేన బార్హస్పత్యమానేన సిద్ధార్థినామ సంవత్సరే వర్తమాన చాంద్రమానేన పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మఋతౌ అధిక జ్యేష్ఠమాసే పక్షే తిథౌ వాసరే తిథి పక్షం వారం చెప్పుకోవాలి. శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమ నామధేయస్య పేరు చెప్పుకోవాలి. గోత్రోద్భవస్య గోత్రం చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య ఇల్లాలి పేరు చెప్పుకోవాలి. అస్మాకం అస్మాకం అంటే సమస్త కుటుంబం అందరూ వస్తారు. అస్మాకం ఈ పదం తప్పనిసరి. అస్మాకం సహ కుటుంబానాం సబంధుమిత్ర పరివార ఆశ్రిత వర్గాణాం సర్వవిధ సర్వకార్యేషు దిగ్విజయ సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే విజయ సిద్ధ్యర్థం సర్వకార్య అనుకూలత సిద్ధ్యర్థం కైలాసపీఠస్థిత శ్రీ పార్వతీ సమేత పరమేశ్వర అనుగ్రహ సిద్ధ్యర్థం ఉద్యోగ విషయే వ్యాపార విషయే సర్వదా అనుకూల ప్రాప్త్యర్థం గృహకృత ఉద్యోగకృత సర్వవిధ పీడా నివృత్త్యర్థం సమస్త దోష పాప నివారణార్థం మనశ్శాంతి ప్రాప్త్యర్థం శాశ్వత ఆనంద సిద్ధ్యర్థం మనఃకృత సంకల్ప సిద్ధ్యర్థం శరీర శుద్ధ్యర్థం జన్మ జన్మాంతర కృత పాపానాం నివృత్త్యర్థం సంకల్పిత ప్రత్యక్ష భూకైలాస పరిక్రమ వేళాయాం పర్వత సమీపే అస్నాన నిందితాన్న భోజన శారీరక మాసిక ఆశౌచాది సమస్త దోష పరిహారార్థం పర్వతక్షేత్రే మల మూత్ర విసర్జన దోష నివృత్త్యర్థం పరిక్రమణకాలే పాదరక్షా ధారణ దోష నివృత్త్యర్థం ఖండాంతర విదేశయాన దోష పరిహారార్థం సంపూర్ణ ఐశ్వర్య ఆరోగ్య ఆనంద సిద్ధ్యర్థం పార్వతీ పరమేశ్వర అనుగ్రహ సిద్ధ్యర్థం అస్మిన్ మానస సరోవర తీరే దేవ ఋషి మాతాపితృ
పాదోదక తీర్థ స్నానం అహం కరిష్యే. నీళ్లు విడిచిపెట్టాలి. అనంతరం కొన్ని నీళ్లు శిరస్సు పైన చిలకరించుకుంటూ నమస్కారం చేసి మానస సరోవరే తీర్థే గంగాద్యా సరితస్తథా ఆగచ్చంతు పవిత్రాణి స్నానకాలే సదా మమ. కైలాస పర్వతే రామ మనస నిర్మితం నరః బ్రహ్మణ నరశార్దూల తేనేదం మానసం నరః. మళ్ళీ నమస్కారం చేయాలి. ఇక ప్రాయశ్చిత్తం, దోషాలకు సంబంధించి శాంతి దానాలు అన్నీ మనసులో అనుకొని యమాయ ధర్మరాజాయ మృత్యవే అంతకాయ చ వైవస్వతాయ కాలాయ సర్వభూతక్షయాయ చ ఔదుంబరాయ దధ్నాయ నీలాయ పరమేష్ఠినే వృకోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః అని నీళ్లు అరచేతిలో వేసుకొని విడిచిపెట్టాలి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇది సంకల్పం. నేను మీ వెంకటరమణ శాస్త్రి గారి పెద్దబ్బాయి కాకునూరు సూర్యనారాయణమూర్తి. శ్రీరామ జయం. శుభమస్తు.